మాక్సిమము మీరు వస్తున్న గ్రీవెన్సెస్ లో ఏముందంటే దొంగతనం జరిగింది, ఇప్పుడు వరకు కేసు పెండింగ్ ఉంది, తర్వాత నగలు పోయింది, డబ్బులు పోయింది, కాకపోతే ఇప్పుడు వరకు అది డిటెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి వస్తున్నారు. కొంతమందికి ఏంటంటే దొంగవాడిని పట్టుకున్న తర్వాత నగలు కానీ డబ్బులు కానీ మళ్ళీ రికవరీ కూడా అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఆ సూదాటాలు దీన్ని అన్ని గడిచిపెట్టేస్తుంటారు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా మేము చూస్తున్నాం. అంటే మీరు ఊరికి వెళ్తున్నప్పుడు, గుడికి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్తున్నారు, మీరు సొంత ఊరికి వెళ్తున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇంటికి తాళం వేసేస్తూ మీరు 1 వారమో 10 రోజులో వెళ్ళిపోతున్నారు. దొంగవాడు ఏం చేస్తారు, నైట్ టైము అలాగా మామూలు మనిషిలాగానే వస్తుంటారు, మామూలు మనిషిలాగా తిరుగుతుంటారు. మేము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా పక్కన దాచుకోవడం అలాగా ఉండేసి చూస్తారు, 2 రోజులు చూస్తారు. ఏముంటాయి, తాళాలు వేసి ఉంటాయి. అప్పుడు ఏం అర్థమైపోతుంది, వాళ్ళు ఇంట్లో లేదని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, తాళాలని బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసి వెళ్ళి మీరు ముందు నుంచే పోలీస్ తరపు నుంచి ఏమి కోరుకుంటున్నామంటే నగలు కానీ డబ్బులు కానీ మీరు ఇంట్లో ఎక్కువ పెట్టుకోవద్దు, బ్యాంక్ లాకర్లో పెట్టుకోమని చెప్తున్నాము. కాకపోయినా మీరు కొంతమంది నగలు డబ్బులు ఇంట్లో పెట్టుకోవడము అది వాళ్ళు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతున్నాయంటే వాళ్ళు సమ్టైమ్స్ గ్లౌస్ వాడుకుంటున్నారు, అంటే రేగలు రాదు. తర్వాత సీసీటీవీ కెమెరా కూడా మీరు ఎవరు మ్యాక్సిమం పెట్టుకోవట్లేదు, అది కూడా పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే దొంగవాడు ముందు ఏంటంటే ఒక 4-5 ఒక ఏరియాలో ఉంటారు, ఇప్పుడు అలా కాదు. చిన్న ఈవెన్ 16, 17, 18 సంవత్సరాల పిల్లలు కూడా దొంగతనం చేస్తున్నారు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఒక దొంగతనం జరిగిన తరువాత అది నేరం చేసిన వాళ్ళని పట్టుకోవడానికి దొంగతనం జరగకుండా ప్రివెంట్ చేయడమే మంచి ఫలితాలు దొరుకుతాయనే ఉద్దేశంతో పాటు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ ఆల్రెడీ ఉంది సత్యసాయి డిస్ట్రిక్ట్ లో, అది ఇంకా కొన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. దీనిలో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి మీ ముందు ఇదన్నీ డిస్ప్లే చేస్తాము మీకు అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు వీడియో కూడా డిస్ప్లే చేస్తాము. ఇది ఏంటంటే మీకు అందరు కూడా మొబైల్, ఈ రోజుల్లో అందరూ మొబైల్ వాడుతున్నారు, టచ్ స్క్రీన్ వాడుతున్నారు కదా. దాంట్లో ఒకవేళ మీరు కొన్ని పెద్దవాళ్ళు ఉన్నారు ఉపయోగం చేయడానికి రాకపోవచ్చు, మీ పిల్లల దగ్గర మనవరాడు దగ్గర ఇచ్చినా వాళ్ళు చేస్తారు. ఏం చేయాలంటే ఆ యాప్ లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటాయి, అంటే మీరు ప్రతి ఒక్క యాప్ ని ఎలాగ ఇన్స్టాల్ చేస్తారో దాంట్లో LHMS యాప్ అని చెప్పి ఒక యాప్ ఉంటాయి. ఆ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో. చేసుకున్న తర్వాత దాంట్లో మీ పేరు, ఏ ఊరు, అడ్రస్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్నారంటే మీకు ఒక ఐడి ఉంటాయి మీ దగ్గర. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జూలై 5వ తారీఖు మీరు ఊరికి వెళ్తున్నారని అనుకుంటాము. అప్పుడు మీరు ఏమంటే కనీసం 1 రోజు ముందు ఆ రిజిస్ట్రేషన్ లో మీరు ఇలాగా డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక రిక్వెస్ట్ పంపించాలి. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అప్లికేషన్ లో, మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్ళొచ్చు. రిజిస్ట్రేషన్ చేశారంటే మీ దగ్గర మొబైల్లో అది ఇన్స్టాల్ అయిపోయినట్టు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఎప్పుడు మీకు అవసరం ఉందో అప్పుడు మీరు దాంట్లో రిక్వెస్ట్ పంపిస్తారు. రిక్వెస్ట్ పంపించారంటే ఇక్కడ చూడండి, మన దగ్గర కంట్రోల్ రూమ్ ఉంది, ఇక్కడే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ కి ఆ రిక్వెస్ట్ వస్తుంది. మీరు ధర్మవరంలో ఉన్నారని అనుకోండి, టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు మీరు, మనకి ఇక్కడ మీరు పంపించిన రిక్వెస్ట్ వచ్చేస్తాయి. తర్వాత మేము ధర్మవరం పోలీస్ స్టేషన్ కి పంపిస్తాం. ఇలాగ రిక్వెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ కెమెరాస్ ఉన్నాయి కదా, ఈ కెమెరాస్ ని తీసుకుని వెళ్ళి మీరు ఉన్నప్పుడే ఈ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారు. మెయిన్ ఏరియా ఎక్కడ ఉందో, ఇప్పుడు మీరే ఇంట్లో ఒక దొంగవాడు వచ్చారంటే ఖచ్చితంగా టచ్ చేస్తారని ఎక్కడ మీకు అనిపిస్తుందో అక్కడ మీరు కెమెరాస్ ని పెట్టారంటే ఒకవేళ దొంగవాడు డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వచ్చినా ఇమీడియట్ గా మనకు అలారం ఎక్కడ వస్తాయి, మన కంట్రోల్ రూమ్ కి అలారం వచ్చేస్తుంది. వాళ్ళు ఎప్పుడు లాక్ ని బ్రేక్, అంటే దీనికి పేరు మోషన్ సెన్సార్ కెమెరా అన్నమాట. ఆ కెమెరా ముందు ఎవరు వెళ్ళినా, అంటే మీరు రారు కదా, మీరు ఇంట్లో లాక్ చేసి వెళ్ళిపోయారు, అప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు దొంగవాడుగానే ఉండాలి. సో అప్పుడు వాళ్ళు ఎప్పుడు కెమెరా ముందు పాస్ అవుతారో సెన్సార్ అనమాట, ఇమీడియట్ గా మన కంట్రోల్ రూమ్ కి అలారం వచ్చేస్తాయి. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ ఎక్కడ అలారం మనకు తెలుసు కదా, ఆల్రెడీ మీ రిక్వెస్ట్ కూడా నాకు పంపించేశారు, మేమే వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తాం అక్కడ. కాబట్టి మనం నైట్ పెట్రోలింగ్ చేస్తుంటాం, మీరు ఇల్లు నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో మన వాళ్ళు తిరుగుతుంటుంటారు. అప్పుడు ఇమీడియట్లీ మేము పెట్రోలింగ్ లో ఎవరున్నామో వాళ్ళని అలర్ట్ చేస్తాం. మాక్సిమం 3 నిమిషాలు 4 నిమిషాల లోపలికి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇది ఎవరికి తెలియదు, దొంగవాడు ఎవరున్నారో వాళ్ళకి తెలియదు, ఇలాంటి మోషన్ సెన్సార్ కెమెరా ఉంది అలారం వెళ్ళిపోతుంది అనేది వాళ్ళకి ఏమీ ఐడియా ఉండదు. వాళ్ళు ఏం చేస్తుంటారు,
ఏ విధంగా నగల్ని డబ్బుల్ని తీసుకోవాలని దీనిట్లో వాళ్ళు చేస్తుంటారన్నమాట. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఏం చేయాలంటే దీన్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్నారంటే మీ దగ్గర దొంగతనం అనేది జరగదు. మీకు అర్థమైందా? అంటే జరిగిన తరువాత మేము అన్ని వచ్చి క్లూస్ అన్ని కలెక్ట్ చేస్తూ మళ్ళీ ఒకవేళ మేము కష్టపడి ఆ దొంగవాడిని పట్టుకున్నా వాళ్ళేమో ఇదన్నీ అంటే గ్యాంబ్లింగ్, సూదాటాలు, తర్వాత వాళ్ళు గోవా వెళ్ళడం అలాగలని గడిచి పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర ఆస్తులు కూడా ఏమి ఉండదు. వస్తాయి, గడిచి పెడతారు, మళ్ళీ దొంగతనం చేస్తారు, గడిచి పెడతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మేము రికవరీ చేయడం కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు పుట్టపర్తిలో ఇక్కడ ఒక 8 ఇళ్ళలో దొంగతనం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చి? మధ్యప్రదేశ్ నుంచి వచ్చి చేస్తారు. ఇప్పుడు దొంగవాడిని మేము అక్కడ వెళ్ళి కష్టపడి పట్టుకున్నాము. కాకపోతే వాళ్ళందరూ కూడా అంటే దొంగతనం చేస్తారు, ఎవరో ఒకరికి దాన్ని తాకట్టు పెట్టేసి వాళ్ళు ఆ నగలు 20 లక్షల రూపాయలు వాల్యూ ఉంటాయి. వీళ్ళు ఎంతకి ఇస్తారు? 20,000 తీసుకుంటారు దయచేసి. మోసం చేపిస్తున్న వాళ్ళు ఎవరో ఉంటారు. వీళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కూడా పెద్ద లాభం ఏమి రాదు. బికాస్ వాళ్ళకి ఏమి తెలియదు, దొంగతనం ఒకటే తెలుసు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ 20 లక్షలు వాల్యూ ఉన్న నగల్ని తీసుకోవాలంటే ఎవరి దగ్గర తీసుకోవాలన్నా కూడా తెలియదు. మధ్యప్రదేశ్ వెళ్ళి ఎక్కడ తీసుకుంటాం? సో ఇలాంటి చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ దొంగతనం జరగకుండా చూసుకోవడమే మంచిదనే ఉద్దేశంతో పాటు ఈ లాక్డ్ హౌస్ LHMS ఒక ఇన్స్టమ్ ని మనము సత్యసాయి జిల్లాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ రోజు మీరు అందరూ వస్తారు కాబట్టి మీ ముందే అది ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తామంటే ప్రజలు అందరికీ కూడా చేరుతాయనే ఉద్దేశంతో పాటు మన మీడియాని కూడా పిలవడం జరిగింది. మీ ముందు ఇది చెప్తున్నాం. ఇప్పుడు దీనిట్లో కూడా మీకు 2-3 ఉంటారు. సార్ మనకు ఆ రోజు దొంగతనం జరిగింది, మనకి ఇప్పుడు వరకు మనకి కనిపించట్లేదు. మీరు వచ్చిన వాళ్ళు ఎవ్రీ టైం వస్తున్నారు మండే. సో మనం ఎంత ప్రయత్నం చేసినా కొంతమందికి సక్సెస్ అయిపోతుంది, కొన్ని టైం సక్సెస్ అవ్వట్లేదు యాక్చువల్లీ. సో మనకు కూడా బాధ అనిపిస్తుంది. ఇది జరిగిన తర్వాతనే కదా ఈ ప్రాబ్లం వస్తుంది. అది జరగకుండా చూసుకున్నామంటే బాగుంటాయనే ఉద్దేశంలో ఇది మనం అన్ని మేమే చేస్తాం. మీరు చేయాల్సినది ఏమి లేదు. యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, రిక్వెస్ట్ మనకు పంపించాలి, ఒక రోజు అడ్వాన్స్ గా. ఇది ఉందంటే మీ దగ్గర మీరు 5 రోజైనా వెళ్ళొచ్చు, 1 వారమైనా వెళ్ళొచ్చు. అన్ని రోజులు కూడా దాన్ని మేము పోలీసు మానిటరింగ్ చేసుకుంటాం. సో దానికోసము ఇవన్నీ కూడా మీరు దీని ఏంటంటే నెట్ ద్వారా పని చేస్తుంటాయి. మీకు సిమ్ అది మేమే పెట్టుకుంటాము. ఒకవేళ మీ ఇంట్లో వైఫై ఉందంటే దాన్ని కూడా మేము యూజ్ చేసుకుంటాం. సో అది నెట్ ద్వారా ఫంక్షన్ అవుతాయి అన్నమాట. సో ఇదే మీకు జస్ట్ అందరికి కూడా ఒకసారి చెప్పాలని చెప్పేసి. వీడియో చిన్న వీడియో 2 minutes ఉంటాయి. మీరు ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతాయి.